బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు. కాల్పుల విరమణ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు ఇజ్రాయెల్ నుంచి గాజాపై దాడి చేశాడు. గాజాపై ఇజ్రాయెల్ భారీ బాంబులతో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇటు హమాస్ తన సైన్యంపై దాడి చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్పేసి హమాస్ కూడా చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ ముందు దాడి చేస్తుందంటూ హమాస్ కామెంట్ చేస్తుంది. ఇటు ఆర్మీ అధికారులతో నెతన్యాహు అత్యవసర సమావేశం కూడా అయినట్టు తెలుస్తుంది. హమాస్కి సంబంధించిన రాఫా అనే ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. హమాస్కి సంబంధించిన వ్యక్తులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ ముందుగా దాడులు చేశారు కాబట్టి మేము ప్రతి దాడులు చేస్తున్నామని చెప్పేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ అయితే ప్రస్తుతానికి చెప్పుకుంటూ వచ్చింది. సో ఇజ్రాయెల్ ఫోర్సెస్ ప్రస్తుతానికి ఎయిర్ స్ట్రైక్స్ అలాగే ట్యాంక్స్, మిలిటరీ ట్యాంక్స్తో పాటు భారీ పేలుళ్ళని ఈ రాఫా సంబంధించిన మిలిటెంట్స్ ఉన్నారు అక్కడ, ఆ మిలిటెంట్స్ని టార్గెట్ చేస్తూ మేము దాడులు చేశామని చెప్పేసి ఇజ్రాయలీ ఫోర్సెస్ చెప్పుకొచ్చాయి. సో ఇజ్రాయలీ ట్రూప్స్ ఏమంటున్నాయంటే, ఒక పక్కన ఇజ్రాయలీ ట్రూప్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తూ రాఫాలో హమాస్కి సంబంధించిన వాళ్ళు దాడులు చేశారు టెర్రరిస్టులు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. కానీ ఒక పక్కన మనం చూస్తే అమెరికా, ట్రంప్, ఇటు ఇజ్రాయెల్ అలాగే హమాస్ రెండిటి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఆయన పీస్ డీల్ని ఆయన మాట్లాడాడు. మొత్తానికైతే ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన పీస్ డీల్ని నెతన్యాహు పక్కన పెట్టేసి మరి ఇజ్రాయలీ ఫోర్సెస్ అయితే దాడులు చేస్తున్నాయి. మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో చూడండి అసలు ఎంత భారీ ఎత్తున దాడులు చేశారు. ఇటు ఎయిర్ స్ట్రైక్స్ అంటే ఫైటర్ జెట్స్ని వాడారు, మిలిటరీ ట్యాంక్స్ని యూజ్ చేశారు, అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ని యూజ్ చేశారు. మొత్తం మీద గాజా ఇజ్రాయెల్, పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించి ఏదైతే వార్ ఉందో ఆ వార్ని ఆపేసిన తర్వాత మళ్ళీ అగ్గి రాజుకుంది. చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ స్మోక్ చూడండి, మనం రాఫాకు సంబంధించి చూడొచ్చు. భారీ ఎత్తున పేలుళ్ళు జరిగాయి కాబట్టి దట్టమైన పొగ ఇటు రాఫా నుంచి పైకి మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్గా బిల్డింగ్స్ అన్ని ధ్వంసం అయిపోయి ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, ట్యాంక్స్ని కూడా వాడారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇటు ఇజ్రాయలీ ఫోర్సెస్ చెప్పుకొస్తుంది ఇది. మరి గాజాకి సంబంధించి ఏమంటున్నారు, ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు ఇటు ట్రంప్ రెండు దేశాలు ఇటు పాలస్తీనా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి పీస్ డీల్ని నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పారు. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఇటు నెతన్యాహు, ఇజ్రాయలీ పార్లమెంట్లో నెతన్యాహు కూడా చాలా క్లియర్గా ట్రంప్ వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. దాని తర్వాత ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు షహబాజ్ షరీఫ్ అయితే ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి ట్రంప్కి అని చెప్పేసి ఆయన బూటు కాలు నాకాడు అని చెప్పి సోషల్ మీడియాలో పాకిస్తానీసే ఆయనపై కామెంట్ చేశారు. ఆ విధంగా షహబాజ్ షరీఫ్ బిహేవ్ చేశారు. సో మొత్తం మీద ఇంత డ్రామా, ఇంత హై వోల్టేజ్ డ్రామా మధ్య పీస్ డీల్ ఏదైతే బ్రోకర్ చేశారో దాన్ని మరి ఉల్లంఘించాడు నెతన్యాహు. దీన్ని ఎలా చూడాలి? అండ్ పాలస్తీనా దీనిపై ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది? గాజా దీనిపై ఎలా స్పందించింది? రైట్, ప్రస్తుతం అయితే మాత్రం ఇస్రాయల్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. హమాస్ కి పే హెవీ ప్రైస్ అంటూ కూడా, అంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, ఎనీ సీజర్ వైలేషన్స్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అలాగే హమాస్ ఒకటేంటుంది, హమాస్ ఏముంటుందంటే కనుక హాస్టేజెస్ కి సంబంధించిన ఆ మృతదేహాల గురించి మాట్లాడుతున్న సందర్భం. ఇజ్రాయెల్ కనుక దాడులు తీవ్రతరం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇప్పటికే ఇటు హమాస్ కూడా హెచ్చరిస్తున్న సందర్భం. హమాస్ కి సంబంధించి ఆర్మ్డ్ వింగ్ ఏమంటుందంటే కనుక ఇటు గాజాకి సంబంధించి రఫాలో జరుగుతున్న ఆ పరిస్థితుల మీద క్లాషెస్ కి సంబంధించి తమకు ఇప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు, లేకపోతే వీఆర్ అనివేరియన్ టైప్ లో మాట్లాడుతోంది అనేది వినిపిస్తున్నమాట. సో దీంతో పాటు రీసెంట్ గా జరిగిన అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా ఇటు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఒప్పందంలో ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 19 అంటే ఈ రోజు ఇజ్రాయెల్ సైన్యం గాజాలో వైమానిక దాడులకు పాల్పడింది. మరి ముఖ్యంగా రఫా బోర్డర్ కి సంబంధించి గాజా స్ట్రిప్ లోని డౌన్ సౌత్ ఉంటుంది. చాలా కీలకమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఈ రఫా సరిహద్దు ఈజిప్ట్ కి బోర్డర్ లో ఉంటుంది, రఫా సరిహద్దు అంటూ ఉంటారు. సో రఫా సరిహద్దు ఎందుకు మూలం అంటే కనుక వీళ్ళకి మానవీయ సాయాన్ని ఇటు హమాస్ కి సంబంధించి మరి ముఖ్యంగా పాలస్తీనియన్లకు వాళ్లకు ఇటు ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇటు మానవీయ సాయాన్ని
యుఎన్ కి సంబంధించి మానవీయ సాయాన్ని అందించాలన్నా, అసలు మానవీయ సాయం ఇటు గాజాలోకి అడుగు పెట్టాలంటే ఉన్న ఏకైక మార్గం ఇది చెప్పుకున్న దాంట్లో ప్రప్రథమైంది ఇటు ఈజిప్ట్ కి అలాగే గాజాకి సరిహద్దుగా ఉన్న రఫా సరిహద్దు. దీంతో పాటు ఇది చాలా కీలకం. ఎందుకంటే మీకు గుర్తుండుంటే కనుక కళ్యాణ్, ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో ఒక మాట చెప్పుకొచ్చింది ఎవరు? ఇజ్రాయెల్. మేము దాడులను వేగవంతం చేయబోతున్నాం అక్టోబర్ 7కు సంబంధించి అనుకుంటా. సో ఆ ఇజ్రాయెల్ యుద్ధం అక్టోబర్ లో మొదలైన సందర్భంలో అప్పుడే మాట ఉంది, మేము ఇంక విడిచిపెట్టేది లేదు, గాజాను విడిచిపెట్టేది లేదు, ఎవరైనా తమ ప్రాణాలు దక్కించుకోవాలంటే డౌన్ సౌత్ వెళ్ళిపోండి, రఫా సరిహద్దు నడిచి వెళ్ళిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అంటే అప్పుడే చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు ఎంత కీలకమైంది అనేది. సో ఇప్పుడు తాజాగా దారు నేపథ్యంలో ఇటు రెండు దేశాల మధ్య కాల్పుల ఉల్లంఘన, గతంలో కూడా ఇటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగింది. అప్పుడు కూడా కాల్పుల ఉల్లంఘన జరిగిన సందర్భం కూడా, అంటే ఇంకా రెండు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి, అంతా సరిపోతుంది అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంటే ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇటు వైమానిక దాడులకు పాల్పడిందంటూ కూడా ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా రఫా ప్రాంతం దక్షిణ గాజాలో ఉంటుంది ఇది. ఈ రఫా సరిహద్దు అంటూ ఉంటారు. సో దీని కేంద్రంగా దాడులు జరిపింది. ఇజ్రాయెల్ మీడియా ఏముంటుందంటే కనుక హమాస్ దళాలు ఇజ్రాయెల్ సైనికులపై కాల్పులు జరిపారు, దాంతోనే ఈ ప్రతిదాడులు చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ మీడియా చెప్పడం జరుగుతోంది. దాంతో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఈ గాజా పౌర రక్షణ శాఖ ఏమంటుందంటే కనుక ఆదివారం రఫాలో జరిగిన దాడిలో కనీసం 9 మంది పౌరులు మరణించారు, అందులో 3 మహిళలు 4 చిన్నారులు కూడా ఉన్నారు అంటూ కూడా ఇటు గాజాలో ఉన్న గాజా పౌర రక్షణ శాఖ చెప్పడం జరుగుతోంది. అమెరికా కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహంతో ఈ కాల్పుల విరమణ అనేది చోటు చేసుకుంది. ఆ ఒప్పందం ఇంకా కొనసాగుతున్నప్పటికీ హమాస్ గాజా ప్రజలపై దాడి చేయాలని యోచిస్తున్నట్లు అమెరికాకు సంబంధించి నిఘా నివేదికలు ఉన్నాయి అంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే హమాసే గాజా ప్రజలపై దాడి చేయాలని చూస్తోంది హమాస్. అలాగే ఇన్ఫాక్ట్ అమెరికా హమాస్ ను హెచ్చరించింది, మొత్తంగా మీరు కాల్పుల విరమణ కనుక ఉల్లంఘిస్తే అది విడిచిపెట్టే ప్రసక్తే లేదని. సో ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఘర్షణలో కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా సెప్టెంబర్ చివరిలో లేకపోతే గాజాలో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో 44 మంది మృతి చెందారని గాజా అధికారులు చెప్పిన సందర్భం. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు హమాస్ అంతం కానంత వరకు యుద్ధం ఆగదు అంటూ చెప్పడం ప్రస్తుతం అప్పుడు మాటని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం గాజా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఉధృతం అవుతున్నాయా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దాడులు తీవ్రతరం చేసుకుంటున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలతో ఒకటి చెప్పడం జరుగుతోంది, ఎక్కడైనా ఈ పరిస్థితి సర్దుమణుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ కి సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ సదరన్ గాజాకి సంబంధించి అక్కడ హమాసే దాడి చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ అంటూ ఉంటే కాదు, మరి ముఖ్యంగా ఇటు హమాసే ఇజ్రాయెల్ సైనికుల మీద దాడి చేస్తుందంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉందనుకోవచ్చు. సో ఇలా ఈ దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ఫ్రెజైల్ సీజ్ ఫైర్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ. మరి ముఖ్యంగా గాజాలో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయలీ పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే గవర్నమెంట్ మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం మేము సీజ్ ఫైర్ కి కట్టుబడి ఉన్నామంటూ చెప్తున్న సందర్భం. అయితే నెతన్యాహు ఆర్డర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏమని? గాజాకి సంబంధించి ఎప్పుడైతే గాజాలో మరి ముఖ్యంగా రఫా సరిహద్దులో తమ సైన్యం మీద ఎప్పుడైతే కాల్పులు జరిపారో ఫర్మ్ యాక్షన్ కి దిగాలి అంటూ ఆర్డర్స్ ని పాస్ చేశారంటూ ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నమాట. ఇజ్రాయెల్ ఆర్మీ ఒకటే అంటోంది, వైమానిక దాడులు చేస్తామని చెప్పుకొస్తున్న సందర్భం రఫాలో. అయితే ఇజ్రాయెల్ మరి ముఖ్యంగా 15 పాలస్తీనులకు సంబంధించి అంటే పాలస్తీనుల వాళ్ళ ఆ భౌతికాన్ని వాళ్ళకి అప్పగించింది అంటూ కూడా ఇంకొక చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ పొలిటీషియన్స్ ఇక్కడ ఏమంటున్నారంటే కనుక నెతన్యాహుకి సంబంధించి మాక్సిమం ఫోర్సెస్ ని గాజా మీద అటాక్ కి పంపించాలి అనేది కొంతమంది అక్కడ ఇజ్రాయెల్ రాజకీయ నేతలు చెబుతున్నారు. మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు మీద ప్రెషర్ పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. సో మొత్తంగా అయితే మాత్రం బహుశా ఇటు ట్రంప్ ఎటువంటి రియాక్షన్ వెలుగుస్తాడు,
ఎటువంటి రియాక్షన్ ట్రంప్ నుంచి వస్తుంది, ట్రంప్ ఎటువంటి కార్యాచరణతో వెళ్తాడు, ట్రంప్ ఎటువంటి చర్యలు తీసుకుంటాడు, ఇటు నెతన్యాహు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాడా, దాంతో పాటు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ హమాస్ కి సంబంధించి ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఉత్కంఠ పెంచిందని చెప్పుకోవాలి. బహుశా ఈ కాల్పుల విరమణ ఉల్లంఘన అయితే జరిగిందని దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్తుంది వైమానిక దాడులు చేస్తామని. కాబట్టి అయితే ఎవరు ముందు దాడులకు దిగారు అనేది బహుశా అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారే అవకాశం ఉంది. బహుశా ఇది కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడుకున్నంత సేపు కూడా పట్టలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందండల్లో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఎవరు కార్పులు మొదలు పెట్టినా కానీ మొత్తం మీద అయితే మనం చూడొచ్చు సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి గాజాలో ఉంది. సో ఇటు రాఫా బార్డర్ వచ్చేసి ఇటు ఈజిప్ట్కి అదే గేట్వే. ఒక రకంగా గాజాకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఎలాంటి మెడిసిన్స్ కావాలన్నా, అలాగే ఆహారం కావాలన్నా కూడా ఇటు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి అక్కడి నుంచే రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితిని ప్రస్తుతానికి ఆ బార్డర్ని కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి సంఘటన ఒక్కసారిగా షాకింగ్ వేవ్ని ప్రపంచ దేశాలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టయింది. ఇటు ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనాకు సంబంధించి ఏదైతే పీస్ డీల్ ట్రంప్ దగ్గరుండి మాట్లాడి సెటిల్ చేశాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడో ఆ పీస్ డీల్కి ఒక్క రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. సో ఇటు రాఫాలో హమాస్కి సంబంధించిన టెర్రరిస్టులు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ని అటాక్ చేశారు, అందుకే మేము ప్రతి దాడి చేశామని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. కానీ మొత్తం మీద అక్కడ సామాన్య ప్రజల ప్రాణాలు మాత్రమే పోతున్నాయి. సో మనం అదొక్కసారి గమనించాల్సిన విషయం. ఆ విజువల్స్లో చూడొచ్చు ఎంత విధ్వంసం జరుగుతుంది గాజాలో. గతంలో నెతన్యాహు కొన్నిసార్లు స్టేట్మెంట్స్, సచిన్ చెప్పినట్టు స్టేట్మెంట్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. గాజాని వదిలి వెళ్ళిపోండి మీరందరూ బ్రతకాలనుకుంటే కనుక. అలాగే నార్త్ సూడాన్కి పంపించే ప్రయత్నం కూడా చేశాడు నెతన్యాహు. నార్త్ సూడాన్తో మాట్లాడాడు, డిస్కషన్స్ కూడా చేశాడు గతంలో కూడా. ఇక్కడ ప్రజలందరినీ కూడా సూడాన్కి షిఫ్ట్ చేసి గాజాని మొత్తాన్ని భూస్థాపితం చేసి మళ్ళీ ఇజ్రాయెల్లో కలుపుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేశాడని కూడా గతంలో కూడా మనం గమనించవచ్చు. సో మొత్తం మీద మరి పీస్ డీల్ ఒక రకంగా శాంతి చర్చలు జరిగిన తర్వాత కూడా మరి ఇది కావాలనే చేశారా లేకపోతే ఏంటి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.